రాష్ట్రంలో కరువు మండలాల రిపోర్టుపై కరీంనగర్ జిల్లా రైతుల నుంచి వ్యతిరేకత వస్తోంది. జిల్లా వ్యాప్తంగా తీవ్ర కరువు పరిస్థితులున్నా కొన్ని మండలాలనే జాబితాలో చేర్చడంపై ఆందోళన బాట పట్టారు అన్నదాతలు. జిల్లాలోని పెద్దపల్లి, ధర్మపురి నియోజకవర్గంలో ఉన్న 11 మండలాలను కరువు నివేదికలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాలపై అసహనంగా ఉన్నారు కరీంనగర్ జిల్లా రైతులు. కేంద్ర సర్కార్కు రాష్ట్రం పంపిన నివేదికలో తమ మండలాల పేర్లు లేవంటూ ఆందోళనకు దిగారు. జిల్లాలో కరువు పరిస్థితులున్న 11 మండలాలను రాష్ట్ర సర్కార్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు అన్నదాతలు. కరీంనగర్ జిల్లాలో ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మపురి, వెల్గలూరు, ధర్మారం, పెగడపల్లి, గొల్లపల్లి మండలాలు, పెద్దపల్లి పరిధిలోని పెద్దపల్లి, కాల్వ శ్రీరాంపూర్, ఓదెల, సుల్తానాబాద్, జోలపల్లి, ఎలిగేడు మండలాలున్నాయి. ఈ 11 మండలాల్లో వరితో పాటు పత్తి అధికంగా పండిస్తారు. ఈ ఏడాది వర్షాలు లేక సాగు పెద్దగా జరగలేదు. వేసిన కొద్దిపాటి పంటలు కూడా నీళ్లు లేక ఎండిపోయాయి. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది. 2 ఎకరాలు పత్తి, ఎకరం మక్క, నీళ్ళు అందక పత్తి ఏం పంట మంచిగా రాలే. అది ఏం గిట్టుబాటు ధర పెడతలేరు. మార్కెట్ కొంటపోయినా గానీ నన్ను మక్కన్న వండుతా అనుకుంటే మక్క పెడితే మక్కకు కూడా నీళ్ళు వెళ్తలేవు. వర్షాలు లేక ఏం కాలం లేదు. గవర్నమెంట్ ఆదుకోవాలి సార్. 6 ఎకరాల పంట వేసినాం సార్. ఇప్పుడు ఏం లేదు, బాయిలో వానాకాలం కదా ఎట్లా పండుద్దని వేసినాం సార్. అయితే ఏం లేదు సార్, ఇందులో మొత్తం వాటర్ లేదు. వర్షాలు కొట్టాక బావి మొత్తం ఎండిపోయింది. ఇప్పుడు ఎకరం చేతికి వచ్చింది, ఆ ఎకరం సొత్తు ఆలేపోయింది. ఇలా ఇది మొత్తం ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం ఆదుకుంటేనే బతుకుతాం, కానీ రైతు అన్నవాడు బతకలేడు సార్. ఈ 11 మండలాల్లో గొల్లపల్లి, పెగడపల్లి, కాల్వ శ్రీరాంపూర్, ఓదెల, జూలపల్లి, ఎలిగేడు మండలాల్లో రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇక్కడ 30% భూములు మాత్రమే సాగయ్యాయి. గతేడాది పచ్చని పొలాలతో కళకళలాడిన భూములు ఈసారి బీళ్లుగా మారాయి. పంటలు ఎండిపోవడంతో పనులు లేక వ్యవసాయ కూలీలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కరువు మండలాలపై సర్కార్ మరోసారి పునఃసమీక్షించుకోవాలంటున్నారు ధర్మపురి, పెద్దపల్లి నియోజకవర్గ రైతులు. తమ మండలాలను కూడా కరువు జాబితాలో చేర్చి ఆదుకోవాలని కోరుతున్నారు.